డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓటు వేయండని డబ్బులిస్తే డబ్బు తీసుకుని ఇంట్లో పడుకుంటే ఎలా? జూబ్లీహిల్స్ ఓటర్లను ఇదే ప్రశ్నిస్తున్నారు ఓట్ల కోసం డబ్బులిచ్చిన నాయకులు. ఒకటా రెండా ఈ బైపోల్లో ఓట్లు కొనేందుకు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు పార్టీ నాయకులు. మరి అంత ఖర్చు పెట్టినప్పుడు ఓటర్లు కనీసం పోలింగుకు రాకపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా. కొందరు ఆ కోపాన్ని ఆపుకుంటారు, కొందరు మాత్రం ఇలా రియాక్ట్ అవుతారు. అందుకే ఓట్లు వెయ్యని వాళ్ల దగ్గర నుంచి డబ్బు తిరిగి వసూలు చేస్తున్నారు రాజకీయ పార్టీ నేతలు. ఎవరెవరు ఓట్లు వేశారు, ఎవరు పోలింగ్ ఎగ్గొట్టి ఎంజాయ్ చేశారని చూసేందుకు ఓటర్ లిస్ట్ పట్టుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో చిత్ర విచిత్రాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఓటర్లు ఏం అడిగినా కాదనకుండా చేసిన పార్టీ నేతలు ఇప్పుడు డబ్బు తీసుకొని ఓట్లు వేయకుండా ఉన్న వాళ్ళ నుంచి డబ్బు తిరిగి వసూలు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.49% పోలింగ్ జరిగింది. జూబ్లీహిల్స్ లో మొత్తం 4,13,65 ఓట్లున్నాయి. అందులో పోలింగ్ వచ్చిన వాళ్లు 1,94,631 మంది, అంటే దాదాపు 2,06,000 మంది ఓటింగ్ కు రాలేదు. కానీ వీళ్లలో చాలా మంది డబ్బులు మాత్రం తీసుకున్నారు. దీంతో ఓటయ్యని వారు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అని బూత్ కమిటీ సభ్యులు అంటున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఒక్కో ఓటుకు 2,000 నుంచి 5,000 వరకు ఇచ్చారు పార్టీ నేతలు. ఓటర్లు కూడా తగ్గేదే లేదు అన్నట్లు అన్ని పార్టీలు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు. తాము కూడా తీసుకోవడమే కాకుండా జూబ్లీహిల్స్ లో ఓట్లున్న తమ బంధువులు, మిత్రులు, సన్నిహితులు అందరికీ డబ్బు అందేలా చేశారు. ఇవన్నీ చూసి ఈసారి జూబ్లీహిల్స్ లో భారీ స్థాయిలో ఓటింగ్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ జూబ్లీ ఓటర్లు మాత్రం పాత సీన్నే రిపీట్ చేశారు. ఓట్లు వేయకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇది చూసి డబ్బు పంచిన నేతలు హట్ అయ్యారు. అడిగినన్ని చేసి డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు ఓట్లు వేయడానికి రాకపోవడంతో ఇక ఆ డబ్బును వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటెయ్యని వారిని పార్టీల నేతలు గుర్తిస్తున్నారు. వారిలో ఓటు వెయ్యని వారిని ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు పలు పార్టీల నాయకులు. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఓట్లు వేశారో లెక్క చూసుకొని ఓట్లు వెయ్యని వాళ్ల డబ్బులు మాత్రం తిరిగి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని చాలా అపార్ట్మెంట్లలో ఇదే సీన్ కనిపించింది. ఒక్కో అపార్ట్మెంట్లో దాదాపు సగం మంది పోలింగ్ ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్ల నుంచి ఓట్ల కోసం ఇచ్చిన డబ్బు తీసుకొని ఆ డబ్బును అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కు వాడేందుకు పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు. ఇలా ఇచ్చిన డబ్బు తీసుకోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం ఇలా చేస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుంది అంటున్నారు.